దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 85:9 వచనము నుండి, మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ మనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. కృపాసత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి. భూమిలో నుండి సత్యము మొలచును, ఆకాశముల నుండి నీతి పారజూచును. నీతి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు, సమాధానములు ఆయన నుండి వచ్చినటువంటి ఆత్మఫలములు. సమాధానకర్త ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. సత్యమును భూమిపైన ఆయన నాటి ఉన్నారు కాబట్టి, ఇదిగో ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన రక్షణ కలుగచేసేటి దేవుడుగా, కృపా సత్యములు కలుసుకునినవి అనగా దేవాతి దేవుడు కృపాసత్య సంపూర్ణతలో ఆయన నిధి కలిగినటువంటి వారుగా, మరి మనమైతే ఎవరెవరిని దూరముగా పెట్టుచున్నామో అటువంటి వారందరి పట్ల మనము దేవుని యొక్క ప్రేమను కనుపరిచిన వారమైతే నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవేని వాక్యము నెరవేరుచున్నట్లు మనము గ్రహించుదము. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.